శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంబంధించి 2026 ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి సంబంధించి అష్టమంలో శనిగ్రహ సంచారం వలన ఆరోగ్య సమస్యలు, విశేషమైనటువంటి పనులు జరుగుతున్న క్రమంలో ఉన్నటువంటి పనులన్నీ కూడా మళ్ళీ సన్నధారి పట్టడం లాంటివి జరగవచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి వలన మీరు చేసేటువంటి పనులలో కొన్ని రకాల పురోభివృద్ధి కలగవచ్చు, లేనిపోని ఖర్చులు పెరగవచ్చు, అనవసరమైన తగాదాలు పెరగవచ్చు. ఇవన్నీ కూడా అరికట్టడానికి మీకు ఏకాదశ స్థానంలో గురు సంచారం అనేటువంటిది జరుగుతూ ఉంది. మిథునంలో గురువు ఉన్నాడు అంటే 11వ స్థానంలో మీకు ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి గురువు ఏకాదశ స్థానంలో అత్యున్నతమైనటువంటి అమృత శుభ సంబంధితమైనటువంటి పనులు ఎక్కువగా చేకూరుస్తూ ఉంటాడు. ఓవరాల్గా 11వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగే అష్టమంలో ఉన్నటువంటి రాహుతో కూడినటువంటి శుక్రుడు, అలాగే సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క బుధ గ్రహ సంచారాలని మనం పరిగణలోకి తీసుకొని ఓవరాల్గా ఈ విభాగాలకు సంబంధించి మాత్రము అంత స్పెషల్గా ఏమీ లేవు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉన్నటువంటి ఈ యొక్క గ్రహ సంచారాల్లో అష్టమంలో ఉన్నటువంటి శని, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి గురువు వలన ఇచ్చేటువంటి రిజల్ట్ని నెగిటివిటీ చేస్తాడంటే శని వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏకాదశంలో ఉన్న గురువు అరికట్టడం జరుగుతుంది. ఒక విపరీతమైనటువంటి ఎండలో ఉన్నటువంటి వాళ్లకు మంచి చెట్టు నీడ దొరికినట్టుగా ఈ సింహరాశి వారికి ఏకాదశంలో ఉన్నటువంటి గురువు అనుకూలంగా మారతాడు. చేసేటువంటి పనులలో లాభదాయకమైనటువంటి పనులు, మంచి విజయవంతంగా చేసేటువంటి పనులు జరుగుతాయి. వీటిని చూసి చాలామంది విశేషంగా మీ దాకా రావడము, కనుక్కోవడము, అన్ని రకాలుగా కూడా పేరు ప్రఖ్యాతులు పెరగడం కూడా జరుగుతాయి. వీరందరూ కూడా ఈ నెలలో విశేషంగా నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం మంచిది. 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, అలాగే 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో సంచారం చేయడము, ఇది ప్రదక్షిణాలు చేయడము. అలాగే ఈ సర్ప సంబంధిత దోషములు ఉన్న వారి కోసము ఈ నెలలో ప్రత్యేకమైనటువంటి కొన్ని తిథులలో మనము ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాలు చేస్తున్నాం. ఎప్పుడెప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది వివాహం కాని వాళ్ళు, సంతానం కాని వాళ్ళు, అలాగే రాహుకేతువుల యొక్క మధ్యలో చిక్కుకొని మిగిలిన అనుకూలమైనటువంటి గ్రహాలెన్నిటి వల్లనో ఇబ్బంది పడుతూ కాలసర్ప, మహాపద్మ కాలసర్పదోషం, గులికా కాలసర్పదోషం, అనంత నాగపద్మ కాలసర్పదోషం అంటూ నవనాగులకి సంబంధించినటువంటి సర్పదోషములతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి పూజలు చేయించుకోవడానికి చాలామంది వేరే తీవ్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి కానీ, లేదా ఒకే చోట ఉండి వేలకు వేలు ఖర్చు పెట్టి పూజ చేసుకోలేని వాళ్ళ కోసం ఈ ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 8వ తారీఖు ఆదివారము షష్ఠి అవుతుంది. ఆ రోజున నవగ్రహ శాంతి హోమం నిర్వహించడం పడుతుంది. ఈ నవగ్రహ శాంతి హోమం అనేటువంటిది ఫిబ్రవరి 8 షష్ఠి రోజున, అలాగే ఫిబ్రవరి 10వ తారీఖు విశాఖ నక్షత్రం ఉన్న రోజున, అలాగే ఈ ఫిబ్రవరి 10వ తారీఖు మంగళవారం అవుతుంది. ఫిబ్రవరి 17వ తారీఖు అమావాస్యతో కూడినటువంటి మంగళవారం అవుతుంది ఆ రోజున. అలాగే ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారంతో కూడినటువంటి పంచమి, షష్ఠి 2 తిథులు కలిసి ఉన్నాయి ఆ రోజున. అలాగే ఫిబ్రవరి 24 మంగళవారము కృత్తికా నక్షత్రంతో కూడిన రోజున. ఈ 5 రోజులు ఫిబ్రవరి 8, ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 17, ఫిబ్రవరి 22, ఫిబ్రవరి 24 ఈ షష్ఠి, విశాఖ నక్షత్రం, అమావాస్య, పంచమి, షష్ఠి, కృత్తికా నక్షత్రం ఉన్న రోజున నవగ్రహ శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఎవరి పూజా సామాగ్రి వారికే, అంటే నవగ్రహాలు, అలాగే నవనాగులు, ఎవరి కలశాలు 9 కలశాలతో, ప్రతి ఒక్కరికి కూడా 9 కలశాలతోని, వాటిపైన కొబ్బరికాయలతోని పూజా సామాగ్రి అంతా కూడా మేమే సమకూర్చి ఎవరికి వారికి సపరేట్గా ఒక బ్రాహ్మణ్ణి నియమించి
విశేషంగా సంపూర్ణమైనటువంటి శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొనదలిచిన వారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. మనకు 365 రకాల కాలసర్ప దోషాలలో ఏ కాలసర్ప దోషంతోనైనా సరే సమస్యతో ఎదుర్కొంటున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క నవనాగ నవగ్రహ శాంతి హోమం అనేటువంటిది విజయవంతంగా ఆ యొక్క దోషమంతా కూడా నివారణ చెందిస్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణమైనటువంటి సర్ప సంబంధిత దోష నివారణ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణ కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.